హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బరి చిక్కుడు టమాటా కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బరి చిక్కుడు టమాటా కర్రీనైతే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే ఈ బొబ్బరి చిక్కుడునైతే ఇలా కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఈ ఈ కర్రీ అయితే చపాతీ, రైస్‌లోకి ఎందులోకైనా సూపర్ టేస్ట్‌తో అయితే ఉంటదండి. సూపర్ కాంబినేషన్ కూడా. బొబ్బరి చిక్కుళ్ళు ఇష్టం లేనోళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితే. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే ఇలా బొబ్బరి చిక్కుళ్ళనైతే తీసుకున్నానండి. శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇలా నేనైతే ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా వేయించేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇలా ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. మనకి ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుందండి. మనకి బాగా వేగాలండి ఉల్లిపాయ అయితేని. ఇలా వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకున్న దాంట్లో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను టమాటాలనైతే ఒక 3 టమాటాలనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఆ టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. టమాటాలవన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసి మనమైతే మగ్గించేసుకుందామండి. మూత పెట్టేసిన తర్వాత మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. లేదంటే కింద అడుగంటుతది. ఇలా అయితే మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా టమాటా అంతా కూడా ఇలా అయితే మగ్గిపోవాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మగ్గిపోవాలండి టమాటా. ఇలా హ్మ్. ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా! బొబ్బరి చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్ళనైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బొబ్బరి చిక్కుడులోంచి వాటర్ అయితే ఉంటదండి కొద్దిగా. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనమైతే మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చేదాకా మగ్గించేసుకుందామండి మూత పెట్టేసి. దీన్ని కూడా మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. ఈ విధంగా అయితే మగ్గిపోవాలండి. చూసారు కదా! ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఒకసారి మూత తీసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే ఒక స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందామండి. చికెన్ మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకుంటే బావుంటదండి ఈ కర్రీ అయితేని. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని మొత్తం అంతా ఈ కారం, ఈ మసాలా అంతా కూడా మొత్తం ముక్కలకన్నిట్లికి పట్టేదాకా కలిపేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందామండి. నేనైతే ఒక గ్లాస్‌తో అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మొత్తం అంతా మగ్గించేసుకో కర్రీ బాగా ఉడికించేసుకుందామండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా కూడా మనమైతే ఉడికించేసుకుందాం. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. చూసారు కదా! ఆయిల్ అంతా పైకొచ్చేసింది కదండీ! ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుడులతో కర్రీ అయితే బొబ్బరి చిక్కుళ్ళు, టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి ఈ కర్రీ అయితేని. బొబ్బరి చిక్కుళ్ళు ఇష్టం లేనోళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన తర్వాత లైక్ మట్టుకు చెయ్యండి.
బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.